ఈ రోజు నుంచి అయితే వినాయక చవితి పందిరి పనులు అయితే స్టార్ట్ చేసాము. నిన్న పందుల గారిని కనుక్కుంటే ఈ రోజు 10-10:30 లోపు ముహూర్తం ఉందని చెప్పారు. 10-10:30 కల్లా కర్రపాతేసి పందిరి పనులు అయితే స్టార్ట్ చేసాము. పనులు అయితే మొదలెట్టేసాము. చాలా మందిని పిలిచాం కానీ అనుకున్నంత మంది అయితే రాలేదు. ఎవరు వచ్చినా రాకపోయినా పనులు అయితే చేయాలి కదా. ఇంకా వచ్చిన వాళ్ళతో కలిసి ఈ ప్లేస్ ని అయితే నీట్ గా క్లియర్ చేస్తాను. మిగిలిన వాళ్ళేమో పందిరి ఎలా వేయాలా అని చెప్పి ప్లాన్ అయితే చేస్తున్నారు. ప్లాన్ అయితే వేసేసాం. ఇంకా గుంతలు తవ్వి కర్రలు పాతడమే లేట్. మా కుర్రోళ్ళ వరకు అయితే ఇది 2వ సంవత్సరం. పోయిన సంవత్సరం చేసాం కానీ అనుకున్నంత బాగా అయితే జరగలేదు. అందుకే ఈసారి మా కుర్రోళ్ళంతా ఫిక్స్ అయిపోయారు ఈ సంవత్సరం బాగా చేయాలని. అయినా మనం అనుకుంటే సరిపోదు కదా, ఆ గణేశుని దయ ఉండాలి మన మీద. అంతా ఆయన మీద నమ్మకంతో అయితే మొదలెట్టం పనులు ఆయనే నడిపిస్తాడని. అదండి సంగతే. ఇంకా మా కుర్రోళ్ళ విషయానికి వచ్చేస్తే ఇంట్లో పనులు చెప్తే చెయ్యరు కానీ వినాయక చవితి ఉందంటే చాలు అక్కడ లేని ఉత్సాహం మొత్తం మా వాళ్ళ దగ్గరే ఉంటుంది. అంతే కదండి, ఆయన అంటే ఎవరికి ఇష్టం ఉంటుంది చెప్పండి. చిన్నపిల్లల దగ్గర పెద్దవాళ్ళ వరకు అందరికీ ఆయన అంటే ఇష్టం. అందుకే వినాయక చవితి అంటే పండగ కదండి, ఇట్స్ అన్ ఎమోషన్. ఈ రోజుకి ఇంతేనండి ఈ వీడియో. రేపటి వీడియోలో పందిరి ఎలా వేసామో వస్తుంది. ఈ లోపు మీరు లైక్ చేసి ఫాలో చేయండి. రేపటి వీడియో మీ ఫోన్లోకే వచ్చేస్తుంది. ఇంకొంటానండి.